రాహుల్ గాంధీ గారిని ఆ రోజు వారు చెప్పిన మాటలు విశ్వసించి మొదటి సంవత్సరంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మీకు అందజేస్తాం, ఇది కాంగ్రెస్ గ్యారంటీ అంటూ అశోక్ నగర్ దాకా వచ్చి ఏదైతే నమ్మబలికే విధంగా ఆ రోజు వాగ్దానం ఇచ్చారో దాన్ని నమ్మి ఆ రోజు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఓడించాలనే ఒక సంకల్పంతో ఇవాళ నా పక్కన నిలబడ్డ పిల్లలందరూ ఆ రోజు మాకు వ్యతిరేకంగా ప్రచారం చేసి మమ్మల్ని ఆ రోజు ఓడించేదానికి శతవిధాల ప్రయత్నం చేసిన పిల్లలు ఇవాళ ఇక్కడ నిలబడి ఉన్నారు. వారందరూ కూడా ఆ రోజు నమ్మారు. రాహుల్ గాంధీ చెప్పిన మాటని, యూత్ డిక్లరేషన్లో ఇచ్చిన మాటని, 2 లక్షల ఉద్యోగాలు అంటూ మొదటి సంవత్సరంలోనే ఇచ్చేస్తామంటూ చెప్పిన మాటని నమ్మి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మా తలరాతలు మారుతాయి, మా బతుకులు మారుతాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి వాళ్ళ అమ్మా నాన్నలకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ బంధుమిత్రులకి అందరినీ కూడా ఒప్పించి మెప్పించి అప్పటిదాకా బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్న వాతావరణాన్ని కూడా మరి కాంగ్రెస్కి అనుకూలంగా మలిచేదానిలో శతవిధాల ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన పిల్లలు వీళ్ళు, గెలిపించిన నిరుద్యోగ యువత వీరు. ఇవాళ వారి ఆశలను అడియాసలు చేస్తూ జాబ్ క్యాలెండర్ అని చెప్పి 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మరి మామూలు మోసం కాదు ఇది. బహుశా ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం అయి ఉంటుంది ఈ 2 లక్షల ఉద్యోగాలని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. గ్రూప్ 1 ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ రోజు 500 ఉద్యోగాలతో ఒక నోటిఫికేషన్ ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ రద్దు చేసి దానికి మరొక 63 పోస్టులు జోడించి 563 పోస్టులతో ఆనాడు ఫ్రెష్ రిక్రూట్మెంట్ అని చెప్పి ఎగ్జామ్ పెట్టినారు. మీకు ఒక్క విషయం నేను గుర్తు చేస్తా ఉన్నా, రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకి, మా తమ్ముళ్ళకి, మా చెల్లెలందరికీ గుర్తు చేస్తా ఉన్నా. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పిఎస్సి పరీక్ష లీక్ అయింది అనే సమాచారం మాకు రాగానే, సమాచారం మాకు మీడియా ద్వారా రాలేదు, ఎవరో పిల్లల ద్వారా రాలేదు, నిఘా వ్యవస్థ ద్వారా వచ్చింది. వస్తే ఇంకా విషయం బయటికి రాకముందే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి నిర్ణయం తీసుకొని అరే తప్పు జరిగింది, వెంటనే మరి ఈ పరీక్షలో ఏదైతే తప్పు జరిగిందో దాన్ని సరిదిద్దాలన్న ఉద్దేశంతో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని ఆ పరీక్షను రద్దు చేసిన విషయం నేను గుర్తు చేస్తా ఉన్నా. కానీ ఈ ప్రభుత్వం 500 ఉన్న పోస్టులను ఒక 63 మాత్రమే పెంచి ఆ 563 పోస్టులకు ఒక పరీక్ష పెట్టి ఆ పరీక్షలో అవకతవకలు జరిగినాయి, మీరు సరైన జీవో ఇవ్వలేదు, గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 55లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి దానివల్ల న్యాయం జరిగింది, మీరు జీవో నెంబర్ 29 ద్వారా అన్యాయం చేస్తున్నారు, దయచేసి సవరించండి అంటే సవరించలేదు, పెడచెవిన పెట్టినారు. పరీక్ష జరిగింది, పరీక్ష జరిగిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత తప్పు జరిగింది, తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగింది అని ఆక్రోశించినా పట్టించుకోలేదు. అట్లాగే కొన్ని సెంటర్లలో పరీక్ష రాసిన వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి, వరుసగా రూల్ నెంబర్లు ఉన్న వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి, ఇవాల్యుయేషన్లో కూడా ఏదో ఖచ్చితంగా కుంభకోణం జరిగింది. చూస్తుంటే గతంలో ఏపీపీఎస్సీలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా అయితే సీట్లు అమ్ముకున్నారో ఇప్పుడు కూడా అట్లాంటి కుంభకోణమే జరిగినట్టుంది, మీరు దయచేసి దీన్ని సవరించండి అని ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరిగినారు కాలికి బల్పం కట్టుకొని. న్యాయం లభించలేదు, ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. చివరికి విధి లేక మరి కోర్టును ఆశ్రయించిన విద్యార్థులకి, నిరుద్యోగులకి ఇవాళ కోర్టు ఒక శుభవార్త చెప్పింది. ఎస్, మీరు చెప్పేది కరెక్టే, ఏదో లోటుపాట్లు ఖచ్చితంగా జరిగినాయి ఈ పరీక్ష నిర్వహణలో, ఈ పరీక్షను రద్దు చేయండి లేదా రీవాల్యుయేషన్ చేయండి అని 8 నెలల లోపల ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు ఆదేశించడం జరిగింది. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నా, బేసిజానికి పోకండి, అనవసరపు హడావుడి చేయకండి, పిల్లల బాధ వినండి. ఎందుకంటే వాళ్ళు ఏండ్ల తరబడి ప్రిపేర్ అయినారు, వాళ్ళ ఓట్లతోనే మీరు గెలిచినారు, వాళ్ళ కష్టంతోనే ఇలా మీరు గద్దెనెక్కి కూర్చున్నారు. వాళ్ళకు అన్యాయం చేయకండి, వాళ్ళను ఏదో రాజకీయ రంగు పులిమి వాళ్ళని ఇలా అడ్డం పెట్టుకొని గలీజు రాజకీయం చేయొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. కోర్టు చెప్తా ఉంది, మేము చెప్పట్లేదు, స్పష్టంగా చెప్పింది పరీక్షను రద్దు చేయమని. మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత రాష్ట్ర సమితి తరఫున నేను పిల్లలతో ఇప్పటిదాకా మాట్లాడినాను. మీరేమనుకుంటున్నారు, కోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో ఏం కావాలి అని అడిగాను. వాళ్ళు 3-4 విషయాలు చెప్పారు. అదే మా పార్టీ తరఫున నేను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. మొట్టమొదటిది
ఖచ్చితంగా తిరిగి గ్రూప్ 1 పరీక్షను, ఎందుకంటే ఒకసారి వాల్యుయేషన్లో తప్పు జరిగింది అన్న తర్వాత మళ్ళీ తిరిగి వాల్యుయేషన్ చేయించినా నమ్మకం కుదరదు పిల్లలకి. ఎవరికైతే గతంలో తక్కువ మార్కులు వచ్చినా, ఈసారి ఎక్కువ మార్కులు వచ్చినా, లేదా గతంలో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చినా దాన్ని సరిదిద్దే ప్రయత్నం రీవాల్యుయేషన్తో చేసినా పిల్లలు సంతృప్తి పడరు. అందుకే కొంత ఇబ్బంది అయినా, తల్లిదండ్రులకు కూడా కొంత బరువుగా అనిపించినా రీఎగ్జామినేషన్ పెట్టడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు. తప్పకుండా రీఎగ్జామినేషన్ పెట్టాలి అని బీఆర్ఎస్ తరఫున మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, ఎక్కడ జరిగింది తప్పు? పిఎస్సిలో జరిగిందా? మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా పెద్దలు ఈ కుంభకోణంలో భాగమైనారా? ఎట్లా వాల్యుయేషన్లో ఇంత పెద్ద ఎత్తున మిస్టేక్స్ జరిగినాయి? తప్పకుండా నిజం నిగ్గు తేలవలసిన అవసరం ఉన్నది. అందుకే ఒక జ్యుడిషియల్ కమిషన్ వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జ్యుడిషియల్ కమిషన్ ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి కానీ, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి కానీ, లేదా రిటైర్డ్ న్యాయమూర్తి ద్వారా కానీ ఒక కమిషన్ వేయండి. ఎక్కడ లోటుపాట్లు జరిగినాయి, పిఎస్సిలో ఎక్కడ అవినీతి ఉన్నది, ప్రభుత్వంలో ఎక్కడ అవినీతి ఉన్నది, ఎవరు అమ్ముకున్నారు ఈ పోస్టులు, ఎక్కడ జరిగింది లోటుపాట్లు, తప్పకుండా బయటికి రావాలి. మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇట్లాంటి జరగకూడదంటే, భయం ఉండాలంటే ఒక జ్యుడిషియల్ కమిషన్ ద్వారా ఎంక్వైరీ చేయించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, బేసిజానికి పోయి మేమే కరెక్టు అని ఎవరు అడ్వైజ్ చేయగానే అర్జెంటుగా డివిజన్ బెంచ్కి పోవడం, ఈ పిల్లలకు తప్పన్నట్టు మళ్ళీ అక్కడ వాదించడం, ఇది పద్ధతి కాదు, ఇది మంచి సంస్కృతి కూడా కాదు. దయచేసి బేసిజానికి పోకండి. ఇంకొక మాట కూడా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు మాట్లాడితే ఒక్కొక్క మంత్రి ఒక్కో నెంబర్ చెప్తున్నాడు. ముఖ్యమంత్రి 60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటాడు, లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు 70,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటాడు, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు. అసలు మీ ప్రభుత్వంలోనే ఒకరికొకరికి ఏం జరుగుతుందో తెలియదు. అసలు అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలా. మంత్రులు ఒకరేమో 1,00,000 ఒకరేమో 70,000 అట్లాగే మరొకరేమో ముఖ్యమంత్రి గారేమో 60,000 ఉద్యోగాలంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఇచ్చిన ఉద్యోగాలకే మళ్ళీ తిరిగి నియామక పత్రాలు ఇస్తూ ఉన్నారు. ఇంకా విచిత్రం అది, ఎప్పటి నుంచో వీఆర్ఓలుగా పనిచేస్తున్న వాళ్ళని వాళ్ళకు జీపీఓ అని కొత్త పేరు పెట్టి వాళ్ళను మళ్ళీ ఒకసారి ఎల్బీ స్టేడియంలో మేమేదో ఉద్యోగాలు ఇస్తున్నామంటే నవ్విపోతురు కాక నాకేమి సిగ్గన్నట్టుగా ఈ ప్రభుత్వ వ్యవహారం ఉంది. ఈ 2 లక్షల ఉద్యోగాల విషయంలో మీరు ఇచ్చిన మాట, ఇవాళ మీరు చెబుతున్న అబద్ధాలు, వీటి విషయంలో నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మొన్ననే మీరు ఏదైతే 15 రోజుల అసెంబ్లీ సమావేశాలు పెట్టండి అంటే 2 రోజులు మాత్రమే పెట్టి పారిపోయారో నేను గుర్తు చేస్తూ ఉన్నా ప్రభుత్వానికి. మొన్న మీరు 2 రోజుల అసెంబ్లీ సమావేశం పెడితే కూడా మేము డిమాండ్ చేసినాం, నిరుద్యోగ సమస్య ఒక 2 రోజులు చర్చ పెట్టండి. ఈ 2 లక్షల ఉద్యోగాల విషయంలో నిజం నిగ్గు తేలాలి. ఎవరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు జరిగిందేంటి? టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలన్నీ, మీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ అన్నీ కూడా బయటికి రావాలి, ప్రజలు చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసెంబ్లీని ప్రత్యేకంగా 2 రోజుల పాటు సమావేశానికి పిలవండి. కేవలం తెలంగాణ యువత నిరుద్యోగ సమస్య, మీరిచ్చిన హామీలు, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్, వీటి విషయంలో చర్చకు అసెంబ్లీకి తప్పకుండా మీరు పిలవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చి చెప్పిన మాట నిజమే అయితే మొదటి సంవత్సరంలో ఇస్తాం 2 లక్షల ఉద్యోగాలని చెప్పిన మాటలో అనుమాత్రం వాస్తవం ఉన్నా, లేదా మీరు ఇచ్చిన హామీలో నిజాయితీ ఉన్నా వెంటనే ప్రభుత్వం స్పందించాలే. పిల్లల కోసం ఒక 2 రోజుల పాటు కూలంకషంగా చర్చించడానికి, వేరే బిజినెస్ వద్దు, 2 రోజులు కూలంకషంగా ఈ రాష్ట్ర నిరుద్యోగ యువత కోరుకుంటున్న విధంగా ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు పెట్టాలని చెప్పి మేము, స్పెషల్ అసెంబ్లీ సెషన్ పిలవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం.